బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనగా సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. నా పేరు నజీర్ అహ్మద్. ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ యొక్క నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడినది. సభ యొక్క నిర్వహణకర్తగా ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలను, సోదరీమణులందరినీ ఈనాడు అనగా 7 ఫిబ్రవరి 2016వ తేదీన ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం నందు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి హిందుత్వం మరియు ఇస్లాంలో శిక్షా స్మృతులు అనగా ధర్మశాస్త్రపరమైన సమాంతర విషయాలు అనే అంశం యొక్క వక్త సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి ప్రసంగానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు యుఐఆర్సి యొక్క చిరు పరిచయాన్ని చేయదలిచాను. యుఐఆర్సిగా సుపరిచితం అయినటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద ఆధ్యాత్మిక సేవా సంస్థ. దీని రిజిస్టర్ నెంబర్ 1261/2007. యుఐఆర్సి యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని అంబర్పేటలో కలదు. యుఐఆర్సి యొక్క ముఖ్య ఆశయాలు ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా సమైక్యపరచడం, అలాగే మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, మనమందరం కూడా పరస్పరం రక్త సంబంధికులం, ఒకే జంట సంతానం మరియు ప్రజలలో సోదర భావాన్ని, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించే కృషి చేయటం, యువతీ యువకులకు కుల మత భేదం లేకుండా ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం. ఇది యుఐఆర్సి యొక్క క్లుప్తమైన పరిచయం. ఈనాటి ఈ కార్యక్రమం 2 భాగాలుగా ముందుకు కొనసాగుతుంది. మొదటి భాగం ప్రసంగ భాగంలో వక్త ప్రసంగిస్తారు. ఆ తరువాత ప్రశ్నోత్తరాల భాగం ఉంటుంది. ఇప్పుడు నేటి అంశం హిందుత్వం మరియు ఇస్లాంలో శిక్షా స్మృతులు అనగా ధర్మశాస్త్రపరమైన సమాంతర విషయాలు అనే అంశం యొక్క వక్త సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు జనరల్ సెక్రటరీ, యుఐఆర్సి, డైరెక్టర్ ఆఫ్ రుజుమార్గం టీవీ ఛానల్. జజాకల్లాహు ఖైర్. ఇప్పుడు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి చిరు పరిచయాన్ని చేయదలిచాను. సిరాజుర్ రెహమాన్ గారు యుఐఆర్సి జనరల్ సెక్రటరీ మరియు రుజుమార్గం టీవీ ఛానల్ డైరెక్టర్గా తమ విధులను నిర్వహిస్తున్నారు. సిరాజుర్ రెహమాన్ గారు ఆధ్యాత్మికంలో ఆసక్తి మేరకు గత 13 సంవత్సరములుగా ఆధ్యాత్మిక గ్రంథాలు అయినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథం అయినటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణిక హదీసు ప్రవచనాల యొక్క తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు. సిరాజుర్ రెహమాన్ గారు సిక్కు మత, జైన మత, బౌద్ధ మత, యూద మత గ్రంథాలను కూడా అధ్యయనం చేసి ఉన్నారు. సిరాజుర్ రెహమాన్ గారు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 200కు పైగా ప్రసంగాలు చేసి ఉన్నారు. అందులో ముఖ్యమైనవి డివిడీస్ రూపంలో యుఐఆర్సి స్టాల్ నందు అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ఇస్లాం ధర్మ సందేశం, జీవహింస, హైందవ మత గ్రంథాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రధాన ధర్మ గ్రంథాలలో దైవం, బహుదైవాల వాస్తవికత, యుగాంతం, ఇస్లాం నవీనమా సనాతనమా. అంతేకాకుండా హైదరాబాద్లోని పండిట్ రాజశేఖర్ శర్మ గారితో హిందుత్వం మరియు ఇస్లాంలో వాస్తవ దైవ భావన
అనే అంశంపై కూడా చర్చించి ఉన్నారు. సిరాజుర్ రెహమాన్ గారి ప్రసంగాలు ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారమవుతూ ఉంటాయి, అనేక టీవీ ఛానల్స్లో కూడా ప్రసారమవుతూ ఉంటాయి. హైదరాబాద్లోని సిరాజుర్ రెహమాన్ గారి ప్రసంగాలకు అక్కడి డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ గారు ఎంతో ప్రశంసించి ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారి సమక్షంలో ఇస్లాంలో సోదరభావం అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. హైదరాబాద్లోని చారిత్రాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేష్ ముందు కూడా సోదరుల వారు ప్రసంగించి ఉన్నారు. ఇంకా హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీస్ ఆఫీసర్స్ కోసం వ్యక్తి పరివర్తన మరియు వ్యక్తిత్వ వికాసం అనే వర్క్షాప్ని కూడా నిర్వహించి ఉన్నారు. దీనికి గాను హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా పీస్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా బహుకరించడం జరిగింది. ఇక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా హిందుత్వం మరియు ఇస్లాంలో శిక్షా స్మృతులు అనగా ధర్మశాస్త్రపరమైన సమాంతర విషయాలు అనే అంశంపై ప్రసంగించవలసిందిగా సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని కోరుతున్నాను. సిరాజుర్ రెహమాన్ గారు జనరల్ సెక్రటరీ UIRC, డైరెక్టర్ రుజుమార్గం టీవీ ఛానల్.